చాలా మంది తిన్న తర్వాత పడుకోవడం లేదా వేగంగా నడవడం వంటి కొన్ని పనులు చేస్తూ ఉంటారు. అయితే తిన్న తర్వాత కొన్ని పనులు అస్సలే చేయకూడదని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. దీని వలన అనేక జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయంట. కాగా భోజనం చేసిన తర్వాత ఎలాంటి పనులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. తిన్న తర్వాత కొంతమంది సోమరితనంతో పడుకోవాలనుకుంటారు. కానీ ఇలా తిన్న వెంటనే పడుకోవడం అస్సలే మంచిది కాదంట. దీని వలన కడుపులోని ఆమ్లం అన్నవాహికలోకి చేరుతుందట. దీంతో గుండెల్లో మంట, కడుపులో అసౌకర్యం వంటి సమస్యలు తలెత్తుతాయట. మరి ముఖ్యంగా గ్యాస్, ఉబ్బరం వంటి ఇబ్బందులు తలెత్తుతాయంట. అందుకే తిన్న తర్వాత వెంటనే పడుకోకూడదంట. కొంతమంది భోజనం తర్వాత ధూమపానం చేస్తూ ఉంటారు. దీనివల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం అవుతుందని చెప్తారు. కానీ ఇది శరీరానికి చాలా హానికరం అంట. ధూమపానం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణం కాదు. దీని వలన మలబద్ధకం వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే భోజనం చేసిన తర్వాత ధూమపానం అసలే చేయకూడదు. అదేవిధంగా కొందరు తిన్న వెంటనే వేగంగా నడుస్తూ ఉంటారు. కానీ ఇలా నడవడం అసలే మంచిది కాదు. దీనివలన కడుపు నొప్పి, అలాగే జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలుగుతుంది. తిన్న వెంటనే వేగవంతమైన నడక అనేది ఇబ్బందులను తీసుకొస్తుంది. అందుకే తిన్న తర్వాత 20 నిమిషాల తర్వాత నిదానంగా నడవాలంట. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక కొంతమంది భోజనం చేసిన వెంటనే టీ లేదా కాఫీ తాగుతూ ఉంటారు. కానీ ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. తిన్న వెంటనే టీ లేదా కాఫీ తాగడం వల్ల ఇది శరీర ఖనిజాలను గ్రహించే సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాగే టీ ఐరన్ను దెబ్బతీస్తుంది. దీంతో రక్తహీనతకు గురయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి. అందుకే తిన్న వెంటనే ఎప్పుడూ టీ తాగకూడదు. చాలా మంది తిన్న వెంటనే స్నానం చేస్తూ ఉంటారు. కానీ ఇది శరీరానికి హాని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుందట. అదేవిధంగా రక్త ప్రవాహాన్ని తగ్గించి జీర్ణక్రియ నెమ్మదించేలా చేస్తుంది. అందుకే తిన్న వెంటనే స్నానం చేయకూడదు అంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత స్నానం చేయడం చాలా మంచిది.